హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం జరుగుతుంది మాస్టర్స్. ఈ రోజు స్వాధ్యాయం చేయడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన శేషు మేడం నర్సాపురం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈ రోజు మేడం చెప్పబోయే టాపిక్ వాక్క్షేత్రం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అందరికీ నమస్తే అండి. నా పేరు శేషు. మనం ఈ రోజున చక్కటి మంచి పత్రి గారు తెలియజెప్పినటువంటి వాక్షేత్రం గురించి మనము తెలుసుకుందాము. నాకు అవకాశం ఇచ్చిన ఫరీవ్ ఛానల్ వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముందుగా మనం అసలు వాక్షేత్రం అంటే ఏంటి, అసలు మన జీవితం వాక్కు ప్రాధాన్యత ఏంటి, మనం ఎలా ఉండాలి ఏంటి అనేది తెలుసుకుందామండి. మరి మన మానవ జీవితంలో 3 క్షేత్రాలు ఉంటాయండి. అంటే అవేంటంటే 3 క్షేత్రాలు అంటే వాక్‌క్షేత్రము, భావనా క్షేత్రము, చేష్టా క్షేత్రం. అంటే మనం మాట్లాడే మాట ఏ విధంగా ఉంటుంది, మనం చేసే పనులు ఎలా ఉంటాయి, మన యొక్క 3 క్షేత్రాల కలయిక అన్నమాట. మన కర్మలు మనం ఎలాంటి పనులు చేస్తూ ఉంటాము అనేది మనకి ముఖ్యమైనవన్నమాట. అయితే ముఖ్యంగా మనం ఏంటంటే, మనం ఏ విధంగా పలుకుతున్నాం, ఏ పదాలను మనం తీసుకుంటున్నాం, ఏ విధంగా మనం మాట్లాడుతున్నాం అనేది చాలా అవసరం అన్నమాట. మన థాట్స్, వర్డ్స్ అండ్ డూయింగ్స్ అన్నమాట. అంటే మనం ఏం మాట్లాడుతున్నాము, ఏ పని చేస్తున్నాం. చెప్పేదొకటి, చేసేదొకటి కింద ఉండకుండా, మనం చెప్పేది, చేసేది అవన్నీ చేస్తే మన కర్మలు కూడా ఆ విధంగానే మనం చేసే విధంగా ఉంటాయి అన్నమాట. మనం ఇవి విస్తారమైనది మనకి ఎక్కువగా ముఖ్యంగా తెలుసుకోవాల్సిందేంటంటే, వాక్క్షేత్రం గురించి మనము తెలుసుకుందాం అన్నమాట ఇప్పుడు. అసలు ప్రతి వాళ్ళు కూడా మన జీవితంలో ఏ విధంగా ఉంటున్నాం, మనం ఎవరు, ఏంటి అనేది మనము తెలుసుకోవాల్సింది అన్నమాట తప్పనిసరిగా. మరి మనం ఎవరు, ఏంటి అనేది తెలియచెప్పేది ఏంటి, ఎవరంటే మనం మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం అనేది మనకి మాత్రమే తెలుస్తూ ఉంటుందన్నమాట. అయితే మరి నా యొక్క ఆలోచనలు ఎలాగున్నాయి, నా యొక్క భావాలు ఎలాగున్నాయి, నా యొక్క పనులు ఎట్లాగున్నాయి, ముందు మనం ఎవరు, ఏంటి అనేది తెలియాలంటే నీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, నువ్వు చేసే పనులు ఎలా ఉన్నాయి, నువ్వు ఏ విధమైనటువంటి కార్యకలాపాల్లో పాల్గొంటున్నావనేది చాలా ముఖ్యం అన్నమాట. జీసస్ క్రైస్ట్ కూడా ఏమంటున్నాడంటే, నిన్ను నీవు తెలుసుకో అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మరి నన్ను నేను తెలుసుకున్నట్లయితే గనక ఈ ప్రపంచాన్ని తెలుసుకున్నట్లే అని అర్థమైతుందన్నమాట. అంటే నేను ఎవరు, నేనెక్కడి నుంచొచ్చాను అనేది గనక తెలుసుకున్నట్లయితే గనక, అయితే నాతో నేను హాయిగా ప్రశాంతంగా నేనున్నాను అనంటే గనక, మరి నా చుట్టుపక్కల వాతావరణం అంతా గూడా ప్రశాంతంగానే ఉన్నట్లేదు కదా! అందుకని ఎప్పుడు గూడా మనతో పాటు మనం ఉంటూ, మనం చేసే పనుల ఆలోచన పట్ల అవేర్‌నెస్ కలిగుండి, మనం చేసే చేష్టల పట్ల గూడా ఎరుక కలిగి ఉన్నట్లయితే, మన భావనా క్షేత్రము, చేష్టా క్షేత్రము, ఆలోచన క్షేత్రం ఇవన్నీ కూడా చక్కగా మనకి మన జీవితంలో సఫలీకృతం అవ్వటానికి చాలా అవసరం ఉంటుందన్నమాట. మరి ఎవరి ఆలోచనలు వాళ్ళకుంటాయి. ఎవరి చేష్టలు ఇప్పుడు నా ఆలోచన ప్రకారం మీరుండాల్సిన పని లేదు. మీరు చేసే పనులను నేను విమర్శించాల్సిన పని లేదు. ఎప్పుడైతే నేను నా యొక్క ఆలోచన ప్రకారం నేను వెళ్తూ ఎదుటి వ్యక్తికి గనక భంగం కలిగించని విధంగా వా వాళ్ళని ఆ విధంగా నేను ప్రవర్తించి ఉన్నట్లయితే గనక నా యొక్క హ్మ్, ప్రైవసీకి అంటే నా యొక్క వ్యక్తిత్వానికి, నా యొక్క చేష్టలు చేసేదానికి, నా యొక్క పలుకులకి అన్నిటికి కూడా విలువ అనేది ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ మనల్ని మనం తెలుసుకోకుండా, మన వాక్కుల్ని సరిచేసుకోకుండా, మన పనులు సరిచేసుకోకుండా, ఎదుటి వ్యక్తుల్లో మనం గనక తప్పొప్పుల్ని ఎంచుతూ మనం నడిచినట్లయితే గనక, మనం ఏ పని చేసినప్పటికి కూడా మనం వెనకడుగు వేస్తున్నట్లే లెక్కనమాట. ఎందుకంటే నిన్ను నువ్వు తెలుసుకోవడంలో ఎక్కడో కోల్పోతున్నావు. నువ్వు రాంగ్ డైరెక్షన్‌లో ఉన్నావు అని అర్థం అన్నమాట. అంటే ఫస్ట్ నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ఎలాగనంటే, మనస్సనేది ఆలోచనల సమూహం అన్నమాట. అంటే ఆ మనస్సు చేసే ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? ఏ విధంగా చేస్తే నువ్వు నడుస్తావు? మంచి మార్గంలో నీ నడవడిక ఉంటుంది అనేది తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. వాక్ అనేది వాచ అంటే ఇప్పుడు మీరు పదం వినే ఉంటారు. మనస, వాచ, కర్మణ ఈ 3 పదాలు. అంటే మనస అంటే మనస్సుతోటి, అంటే ఆలోచనల పరంగా, వాక్కు పరంగాను, చేసే పనుల పరంగాను కూడా మనం ఎలా అంటే వీటన్నిటిని కూడా
మనం ఇప్పుడు ఈ రోజున మనము తెలుసుకుందాం అన్నమాట. అసలు భావనా క్షేత్రము అనంటే ఏంటంటే, ముందు మనం అసలు భావనా క్షేత్రం గురించి తెలుసుకుందాం. ఈ భావనా క్షేత్రం అంటే ఎక్కడుంటుంది? మన యొక్క మనసులో ఉండే ఆలోచనల సమూహంతో ఉంటుందన్నమాట. అయితే మన ఆలోచనలనేవి ఎలా ఉంటాయి? రకరకాలుగా అనేక విధాలుగా వ్యవహరిస్తూ ఉంటాయి. ఒకే విధంగా ఉంటున్నామా మనము అంటే ఒకే విధంగా ఉన్నట్ల. ఈ నిమిషం ఒక విధంగా ఆలోచిస్తే వెంటనే అది ఆలోచన అనేది మారిపోతూ ఉంటుంది. ఎందుకలా మారిపోతుంది? అంటే మన లోపల అంతఃప్రపంచంలో ఎలా ఉంటుందంటే, ఏ తప్పొప్పులు కూడా లేకుండా ఉంటుందనమాట. అంటే ఏంటి? నాకు కరెక్ట్ అనిపించింది, మీకు కరెక్ట్ అనిపించకూడదు. ఎందుకంటే మీ ఆలోచనలు ఎలాగుంటాయి? వాళ్ళ గౌరవం ఇచ్చినప్పుడు మాత్రమే, అవతల వ్యక్తికి ఇచ్చినప్పుడు మాత్రమే మన లోపల అంతరంగంలో భావనా ప్రపంచంలో మనం విహరిస్తూ ఉంటాం. అంటే కళ్ళు మూసుకోగానే కొన్ని ఎన్నో ఆలోచనలొచ్చి మనల్ని ఆహ్, ఎక్కడికైనా తీసుకెళ్తూ ఉంటాయి. ఒక హిమాలయ దీనికి కానీ, దేనికైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీరు. మనసులో ఉండే ఆ భావనలతోటి. ఆ భావనలో అక్కడ మీకు ఎవరైనా ఇప్పుడు మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలీదండి. మీ లోపల మీ భావన ప్రపంచం ఎలా ఉంటుందనేది. కానీ ఆ ప్రపంచంలో అసలు ఇది తప్పు ఉంటుంది, ఇది ఒప్పు అని మీరేమన్నా తెలుసుకోగలుగుతారా? అది మీకు మాత్రమే సాధ్యమవుతుంది. ఆ ప్రపంచంలో అసలు తప్పు, ఒప్పులు అంటే భావనా ప్రపంచంలో మీకసలు తప్పొప్పుల ప్రసక్తే లేదనమాట. మీరు ఎంచి చూసి ఇది తప్పండి, అయ్యో! తప్పుగా ఆలోచిస్తున్నానే, ఇది కరెక్ట్‌గా ఆలోచిస్తున్నానా అని మీకు మీరు క్వెషనేసుకొని చూస్తే అది కరెక్టా? రైటా? అనేది మీరు మళ్ళీ మళ్ళీ మారిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఒకే చోట ఉండం గదా! ఆలోచన లోపల భావనా క్షేత్రం అనేది. ఎవరు నీ ఆలోచనలు ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయని ఎవరు కూడా విమర్శించి ఇలా చేసేది కాదు. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయి? భావనా ప్రపంచం అంతా ఎలా ఉంటుంది? ఇప్పుడు ఫిజికల్ వరల్డ్‌లో నేను మిమ్మల్ని చూస్తున్నానండి. ఇలాగ మీరు మనం కంటిన్యూ మరి భావనా ప్రపంచంలో మీకు నేను కనపడుతున్నాను. నన్ను కళ్ళు మూసుకొని ఊహించుకుంటేనే కానీ ఇలాగ ఈ మేడం ఉంటారు. ఇలాగ ఈ క్లాస్ ఇలా జరుగుతుంది. అలా జరుగుతుంది. రేపు ఇంకా ఫ్యూచర్‌లో బాగా జరగాలి. ఇంకా ఇంకా ఎన్నో సాధించాలి. నేనన్ని లోపల అనేక అనేక భావనలను వేసుకుంటే దాన్ని చేష్టా క్షేత్రంలోకి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అక్కడ తప్పొప్పులు గాని ఏమీ లేదనమాట. అంటే ఏంటిది? ఆస్ట్రల్ ప్రపంచం. ఆస్ట్రల్ ప్రపంచం అంటే ఏంటి? కంటికి కనిపించేది భౌతిక ప్రపంచం. మనకిలా చూస్తూ దృశ్య ప్రపంచం అంటుంది. కంటికి కనిపించనిదేది ఆస్ట్రల్ ప్రపంచం. అంటే ఏంటి? లోపల అంతరంగంలో ఉండేటువంటి కంటికి కనిపించినటువంటి భావనా క్షేత్రం అంటారు దాన్ని. ఆ భావనా క్షేత్రంలో ఏం జరుగుతుంది? అది ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించింది కాదు. అంటే మీ భావాలు, ఆలోచనలు మీకు కళ్ళకి కనబడి ఎదురుగా నిలబడి చూస్తున్నామా మనం వాటిల్ని? మీరు చూడట్లా. మీ ఆలోచనలు, మీ భావాలు మీ దగ్గరే ఉంచి తప్పొప్పులెంచడం మీ లోపల మీరే నడుస్తూ ఉన్నారనమాట. కాబట్టి మన భావనా ప్రపంచంలో మనం ఎలా ఉంటాము? ఎలా కావాలంటే అలా ఉంటారనమాట. ఫిజికల్ వరల్డ్‌లో మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉండొచ్చేమో కానీ, ఈ భావనా ప్రపంచంలో ఏంటంటే మీకు మీరే రాజు, మీకు మీరే మహారాణి అనమాట. ఎందుకు అనంటే అందులో ఉన్నది ఎవరు కూడా అంతరంగంలో ఉంది ఎవరు కూడా మీరు దీన్ని చేయలేరనమాట. జడ్జ్ చేయలేరనమాట. మీకు మీరే జడ్జ్ చేసుకొని ఈ విధంగా అని లెక్కన ఉంటుందనమాట. అంటే అదొక సృజనాత్మక ఒక క్రియేటివ్ వరల్డ్ అనమాట. ఇప్పటికిప్పుడు మీరొక చక్కగా ఒక హ్మ్, సినిమాని క్రియేట్ చేయాలి. ఒక సినిమానే కాదు. ఒక శిల్పాన్ని చెక్కాలి అని అనుకుంటారు. ఆ శిల్పానికి చెక్కాలంటే ఫిజికల్ వరల్డ్‌లో మీరు చెక్కాలంటే ఉలి కావాలి, లేకపోతే రాయి కావాలి, లేకపోతే దానికి కావాల్సిన మెటీరియల్ అంతా కావాల్సొస్తుంది. మీ భావన ప్రపంచంలో కళ్ళు మూసుకోగానే అది ఎట్లా ఉంది అన్న భావన ఒక్కసారి అది ఎలా ఉంటుంది? ఒక ఏనుగు బొమ్మ ఉందనుకోండి సపోజ్ కళ్ళతో చూస్తే మనకి ఫిజికల్ వరల్డ్‌లో కనపడుతుంటుంది ఏనుగు. అదే మీ ఆ ప్రపంచంలో భావనా ప్రపంచంలో ఏనుగు ఉందనుకోండి, ఆ ఏనుగుని అలా ఊహించుకొని ఆ బొమ్మ ఇలా ఉంటుంది కదా! మీరు ఏది కావాలంటే దాన్ని సృష్టించగలరు. ఈవెన్ ప్రతి దాన్ని మీరు భావనా క్షేత్రంతో అనేక రకాల విషయాలన్నింటినీ మనము క్రియేట్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. మరి ఈ భావనా ప్రపంచంలో ఏమేమి ఉంటాయి? అసలు
ఇప్పుడు దేని ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది న్యాయము, ఇది అన్యాయము ఎవరు చెప్తారు మీకు? ఫిజికల్ వరల్డ్‌లో అయితే మీరు తప్పు చేస్తున్నారండి, అయి సరిగ్గా చేయట్లేదండి, లేకపోతే మీరు బాగా చేశారండి, కరెక్టేనండి అని మనం చెప్తూ ఉంటాం. కానీ ఈ భావనా ప్రపంచం ఎవరిది? ఎవరి ప్రపంచం వాళ్ళదనమాట. ఇది ఇక్కడ న్యాయాలు ఉండవు. ఇదేమీ ఉండదనమాట. సరైంది, సరికానిది అనే ద్వంద్వాలకి అంటే ఇది మంచి, ఇది చెడు అని కానీ ద్వంద్వాలు ఏమి ఉండవనమాట. అతీతంగా ఉంటాయి. అసలు ఒకరినొకరు కూడా ఎవరు కూడా పట్టించుకోరనమాట. ఇప్పుడు భౌతిక వాళ్ళలో అయితే ఫిజికల్‌గా మనం కనబడుతూ ఉంటాం కాబట్టి పట్టించుకుంటాం. ఆళ్ళు ఆ మాట అన్నారు, వీళ్ళు ఈ మాట అన్నారు భావంతోటి ఉంటాం అనమాట. మరి భావనా ప్రపంచంలో ఇది సరైందా కాదా మరి? వాటిని మనం ఫిజికల్ వరల్డ్‌లో పట్టించుకుంటున్నాం గదా! మరి భావనా పద్ధతిలో ఎలా ఉంటుంది? వాటిని పట్టించుకోం కదా! మరి అక్కడ కూడా పట్టించుకోమన్నమాట. అది సరైన పద్ధతి కాదు. ఎవరైనా మంచి భావన ఉంటుందో, ఆ భావన ప్రపంచంలోనే సిద్ధిస్తుంది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మంచి చెడు లేదు, న్యాయాన్యాయం లేదు అని అనుకుంటాం. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు మీ ఆలోచన ఏ విధంగా ఉంటుందో, మీరు ఆ విధంగానే తయారవుతారు. సపోజ్ మీ భావనా క్షేత్రంలో ఎవరు తప్పొప్పులు ఎంచట్లేదు, నన్నెవరు జడ్జ్ చేయట్లేదు అనేసి నా ఇష్టం వచ్చినట్టు నేను వ్యవహరిస్తాను అంతర్ప్రపంచంలో అని భావనా క్షేత్రంలో మీరు ఊహించుకున్నారనుకోండి సపోజ్. ఒక దుర్మార్గుడు అవ్వచ్చు, ఒక ఫైట్ చేసేవాడొచ్చు, ఏదైనా. ఏ విధంగా అంటే ప్రొజెక్షన్ ఎలా ఉంటుంది? నువ్వు ఏ విధంగా ఆలోచిస్తే అది ప్రొజెక్షన్ బయటకొస్తూ ఉంటుంది. రిలీజ్ అయ్యేస్తుంటుంది. కాబట్టి అది సరైనది కాకుండా మీరు మంచి భావనలతోటి చక్కటి సృజనాత్మకత కలిగినటువంటి, క్రియేటివిటీ కలిగినటువంటి ఆలోచన తరంగాలతోటి ఎవరి భావన ఇది ఎలా ఉంటుందో ఆ విధంగానే తయారై ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మనకి భావనా క్షేత్రము అని అంటే అర్థం ఏంటంటే మానవ జీవితం 3 క్షేత్రాలని చెప్తున్నాం. భావనా క్షేత్రం, చేష్టా క్షేత్రం, వాక్ క్షేత్రం. మనము ఇప్పుడు ఎందుకు ముందు వాక్క్షేత్రం గురించి చెప్పకుండా భావనా క్షేత్రంలోకి వెళ్తున్నామంటే, ఈ భావనా క్షేత్రంలో మనకేమవుతుందంటే, నువ్వు ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటావో, ఆ విధంగానే క్రియేట్ అవుతుంది. మంచి, చెడు లేదు, న్యాయాన్యాయం లేదు, ఏమీ లేదని చెప్పి నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాననేది కాదు. కానీ నువ్వు క్రియేటివ్ వరల్డ్‌లో నువ్వు ఏది సృష్టించాలి అని అనుకుంటున్నావో, దాన్ని క్రియేట్ చేయగల శక్తి మీలో ఉంటుంది. కాబట్టి భావనా ప్రపంచంలో నీకు నీవే ఇండివిడ్యువల్ అన్నమాట. స్వతంత్రంగా ఉంటావన్నమాట. అప్పుడేమవుతుంది? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యి. నీ భావనా ప్రపంచంలో. అంటే నీకేది అనిపిస్తే అది నువ్వు చేస్తూ ఉంటావన్నమాట. నా భావనా ప్రపంచం అంటే కంటికి కనబడదు కదా! హాస్టల్ వరల్డ్‌లో నువ్వేది ఆలోచిస్తున్నావో ఆ విధంగా నువ్వు క్రియేట్ చేసుకుంటూ ఉంటావన్నమాట. ఇప్పుడు ఇది నచ్చలేదు. నచ్చని వెంటనే ఏం చేస్తాం మనం ఇప్పుడు ఇంకొకటి ఇంకో దాంట్లోకి ఊహించుకుంటాం. హిమాలయాలకెళ్దాం అనుకున్నామనుకోండి. ఇక్కడ నుంచి హిమాలయాలకు మీరెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న ప్రయాణం. కానీ కళ్ళు మూసుకొని నేను హిమాలయాల్లో ఉన్నానని మీరు భావనా ప్రపంచంలో అనుకుంటే ఖచ్చితంగా ఆ వరల్డ్‌లోకి మీరు ఎంటర్ అయి తీరుతారనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ భావనా క్షేత్రం అన్నమాట. అయితే కానీ ఎవరు ఎవరికి అడ్డు కాదు, ఏది కాదు. అంటే ఎవరికీ అడ్డు ఉండదు, ఏది ఉండదు. కానీ ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఇష్టారాజ్యం ఉంటారు వాళ్ళ ప్రపంచంలో. అంటే ఏంటి? ఎవరి దాంట్లో వాళ్ళే ఉంటారనమాట. ఇప్పుడు నా నా భావన ప్రపంచంలోకి మీరు ఎంటర్ అవ్వలేదు. మీ దాంట్లోకి నేను గూడా ఎంటర్ అవ్వలేను. ఎందుకంటే మీ లోపల ఏం ఆలోచిస్తున్నారు అనేది నేను తెలుసుకోలేను కదా! నా లోపల ఏముందనేది మీకు తెలుసుకునే శక్తి మీ దగ్గర లేదనమాట. కాబట్టి మనము ఒక విషయాన్ని తీసుకుంటాం. ఏదైనా జరిగిన ఒక సంఘటన ఉందనుకోండి. దాన్ని మనం ఎలా తీసుకుంటున్నాము? హ్మ్. ఒక మంచిగా మీరు ఆలోచించి మీ భావనా క్షేత్రంలో మంచిగా చూసినప్పుడు అవతల వ్యక్తి మీకెలా ఉంటారంటే, వాడు చెడ్డవాడైనా సరే మంచివాడి కింద కానీ పక్కన వాళ్ళేం చెప్తారు? ఒరేయ్! వాడు మంచోడు కాదని చెప్పినా సరే వినిపించుకోకుండా వాళ్ళ వైపు వాళ్ళు మంచోళ్ళని నమ్ముతాం. బిలీవ్ చేస్తాం. మన భావనా క్షేత్రంలో ఆ భావన పెట్టుకున్నాం కాబట్టి. కానీ ఇక్కడేం జరుగుతుందంటే భావనా క్షేత్రంలో నేను ఇలాగ ఆలోచిస్తున్నా. ఒకవేళ మీకు కొన్ని జరిగాయి. అంత బాగున్నాయి, చాలా బాగున్నాయి మీరు భావన చేశారనుకోండి. అవతల వాళ్ళకి నచ్చలేదు. ఆ మేడం ఇలా చేస్తారండి, అలా చేస్తారని నచ్చలేదు. అప్పుడు మీకేమనిపిస్తుంది? నేను ఆలోచిస్తున్నట్టు వాళ్ళెందుకు ఆలోచించట్లేదు? భావనా ప్రపంచం కరెక్ట్‌గా నేనున్నాను కదా! అనేసి వాళ్ళెందుకు నా విధంగా నేను నేను కరెక్ట్‌గానే ఉన్నాను కదా!
అని అంటారు. కానీ అవతల వాళ్ళు ఏం ఆలోచిస్తుంటారు, వాళ్ళ భావనా ప్రపంచంలోంచి వీళ్ళు ఇది చేసింది కరెక్ట్ కాదు అని వ్యక్తం చేసేస్తూ ఉంటారు కొంతమందనమాట. అయితే ఎవరి ఆలోచన ప్రపంచం నుంచి వాళ్ళ భావనా ప్రపంచం అనేది ఉంటుందనమాట. భావనా ప్రపంచం అంటే అర్థం ఏంటి? మీ ఆలోచనలని బట్టే, మీ భావనలు, మీ ఆలోచనలను బట్టే మీరు ఉంటారనమాట. దాన్ననమాట. ఎవరికి వాళ్ళే ఫ్రీగా ఉంటారు. ఎవరి దీనికి వ్యక్తీకరణలో ఏమీ ఉండదనమాట. సరే. మనం భావనా ప్రపంచం తర్వాత ఏమవుతుంది? మనం ఏ విధంగా ఆలోచిస్తామో ఆ విధంగానే మనం తయారవుతూ ఉంటామనమాట. అయితే ఇక్కడేంటంటే మనము తక్కువ రకముగా ఆలోచన భావాలు ఉన్నాయనుకోండి మనలో. మనం ఏమవుతాము, మన మీద లో ఫ్రీక్వెన్సీ అంటే మన లోపల భా భావన ఎలా ఉంటుంది? కాన్ఫిడెన్స్ తగ్గుతూ ఉంటుంది. నేను సరిగ్గా ఉంటున్నానా? లేదా? నేను భావన సరిగ్గా మాట్లాడుతున్నానా? లేదా? అవతల వ్యక్తి వాళ్ళు నన్ను సరిగ్గా అర్థం చేసుకుంటున్నారా? లేదా? అనే లో ఫ్రీక్వెన్సీ భావనతో మీరు ఉన్నట్లయితే మీ యొక్క శక్తి క్షేత్రం గాని, భావనా క్షేత్రంలో గూడా కొంచెం తగ్గిపోయి ఉండే అవకాశము ఉంటుందనమాట. కొంతమంది మిడిమిడి జ్ఞానం వాళ్ళు సంపూర్ణ జ్ఞానం అంటే రకరకాల వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి వాళ్ళ భావనా ప్రపంచం అనేది ఉంటుందనమాట. అయితే ఇది మంచిది, ఇది చెడు అనేది ఏది కూడా ఎవరి భావనా ప్రపంచాన్ని బట్టి అది వాళ్ళకి ఉంటుందనమాట. అయితే మనలో షట్చక్రాలు ఉంటాయన్నమాట. షట్చక్రాలు అంటే మూలాధార, స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం అంట. అయితే ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క స్థితిలో ఆలోచిస్తుంటే వాళ్ళు ఆ మూలాధారంలో ఉన్నవాళ్ళు చాలా మందబుద్ధులుగా లోపలగా లో ఫ్రీక్వెన్సీలో ఉంటారు. నేను భావన నాదేనా భావన అంటే ఇవన్నీ ఎందుకు చక్రాల గురించి మనకి ఎందుకు వస్తుందంటే పండితులు వేదాంతము తెలిసిన వాళ్ళు కొంతమంది జ్ఞానులు ఉంటారు. వాళ్ళ భావనలు బట్టి వాళ్ళు చెప్తుంటే ఈ లో ఫ్రీక్వెన్సీ మూలాధార చక్రంలో ఉన్న వాళ్ళ ఆలోచన తరంగాలు, వాళ్ళ భావనా క్షేత్రంలో ఉన్నవి అర్థం గాక సరిగ్గా అర్థం చేసుకోలేక వాళ్ళేంటంటే వాళ్ళ భావనా క్షేత్రాన్ని కొంచెం గజిబిజి, కన్‌ఫ్యూజ్ కూడా చేసుకుంటూ ఉంటాయన్నమాట. అయితే ఎందుకని అర్థమవుతారు? ఇప్పుడు చూడండి ఆహ్, కొన్ని సజ్జన సాంగత్యాలు చేసినప్పుడు ఇప్పుడు పండితులు వేదాంతం వేదం అది చదివే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంచెం ఫ్రీక్వెన్సీ ఎక్కువుండే ఆజ్ఞా చక్రంలో ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి. వాళ్ళు చెబుతున్నది మీకు అర్థం కావచ్చు. మీ భావనా క్షేత్రం అర్థం చేసుకోలేకపోవచ్చనమాట. కానీ అంత మాత్రాన అది కాదు కదా! అప్పుడు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం అంటే, మనకి కొంచెం తక్కువగా ఆ జ్ఞానం తక్కువగా ఉండటం వలన అది మీకు అర్థమైనా గూడా అర్థం కావట్లేదు అన్న భావన అటు ఇటు కాకుండా ఉంటుందనమాట. మిడిమిడి జ్ఞానంతో ఉంటుందన్నమాట. మరి ఎగ్జాంపుల్ ఎలాగంటే మన లో ఫ్రీక్వెన్సీ ఉన్నవాళ్ళు అంటే తక్కువగా అంటే వాళ్ళ భావనా క్షేత్రంలో కొంచెం అవగాహన సరిగ్గా అర్థం కాని వాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు తెలిసిందే పర్ఫెక్ట్. నేను చేసింది కరెక్ట్ అన్న భావనలో ఉంటుందన్నమాట. ఆ స్థితిలో వాళ్ళు అదే సత్యము అనే భావంతో ఉంటారన్నమాట. అది ఉన్నత స్థితిలో అదేమవుతుందంటే అసత్యమైపోతుందన్నమాట అది. మరి అల్ప స్థితిలో వాళ్ళు ఏది సత్యం అనుకున్నారో మరి హయ్యర్ వరల్డ్‌లో ఉన్నప్పుడు వాళ్ళకేమవుతుందంటే అది అసత్యం కింద మారుతుంది. తర్వాత మళ్ళీ ఏంటంటే మనలో తప్పొప్పుల్ని ఉన్నాయన్న వాళ్ళు ఏ తప్పొప్పులు లేవని సర్వజ్ఞ ఇప్పుడు చూడండి మన మన భావనా క్షేత్రంలో మనకి తప్పొప్పులేమి ఎంత స్థితిలో ఉంటాం మన లోపల. కానీ అవతలి వ్యక్తులు ఉన్నత ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళేం చేస్తారంటే వాళ్ళ భావనా క్షేత్రం హై రేంజ్‌లో ఉంటుంది. ఎందుకంటే ఆహ్, ఏ సమతా స్థితిలో ఉంటాయి. బ్యాలెన్స్‌డ్ స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉంటాయన్నమాట. వాళ్ళేమవుతుందంటే అసలు ఏ తప్పొప్పులు లేవు అని అన్నవారు సర్వజ్ఞ స్థితిలో ఉన్నారు. లోపల మనం పైకి సమంగా ఉన్నప్పటికి కూడా లోపల ఏం చేస్తున్నామంటే వాడిట్లా, వీడిట్లా అన్న భావాలు అన్న ఆలోచనలతోటి మనం వ్యక్తీకరణ చేసుకుంటూ మనలో మనమే ఒక ఫిక్స్‌డ్ అభిప్రాయం ఏర్పాటు చేసుకుంటూ ఉంటామనమాట. ఇప్పుడు వాళ్ళ పట్ల అంటే ఎక్కడ గిల్టీ కాన్షియస్ ఉండాలో అక్కడ ఉండాలి భావనా క్షేత్రంలో. ఆలోచనా క్షేత్రంలో గిల్టీ కాన్షియస్ ఉండకూడదు. ఇప్పుడు భావనా క్షేత్రంలో
లోపల ఏమి తప్పు, బావ ఇవేమి ఉండకూడదు అనుకున్నాం కదా! మన ఆలోచనల్లో ఎలా ఉండాలంటే అసలు ఎదుటి వ్యక్తిలో తప్పొప్పులు ఎంచకుండా ఆహ్, మన ఆ స్థితిలో నిలబడగలిగి ఉండాలన్నమాట. అంటే నువ్వు ఏ విధంగా ఉండాలనుకుంటున్నావో ఆ విధంగానే నువ్వు తయారవుతావన్నమాట నీ భావనా ప్రపంచాన. యద్భావం తద్భవతి అన్నమాట. అయితే ఇక్కడేంటంటే చేష్టా క్షేత్రం. మనం ఇప్పుడు భావనా క్షేత్రం దేన్ని పుట్టించడైనా, దేన్నే చంపడమైనా, చేసేయమన్నా అది చెయ్యవు. నీ ఇష్టం అంతా అసలు ఎట్లా అంటే నువ్వు ఏ విధంగా ఏదైనా చేసేయొచ్చు. నీ భావనలో వాళ్ళని ఏ విధంగా వాళ్ళని చంపేయొచ్చు, వాడిని నరికేయొచ్చు. లేకపోతే నువ్వు మాంసం తినాలంటే తినేసేయొచ్చు. ఏది నువ్వు నానా విధాలుగా రకరకాలుగా నువ్వు ఏ విధంగా ఉండాలో అన్నీ నీ భావనలో కూర్చోబెట్టుకొని నిలబెట్టుకుంటాయన్నమాట. వాటిని అవి అవన్నీ ఊరికే లోపలుంటాయే గానీ అవి క్రియలోకి రావన్నమాట. బయటికి రావన్నమాట. లోపలే ఉంటాయన్నమాట. అన్నీ ఆ కారణ లోకాల్లోనే, ఆ భావనా ప్రపంచంలోనే ఉందన్నమాట. అంటే నువ్వు ఉన్నతంగా ఆలోచించి, నీ భావనా క్షేత్రం ఉన్నత స్థితిలో ఉండి, హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉందనుకోండి, ఏమవుతుంది? అవతల వ్యక్తిని ఎలా చూడాలో అలా విధంగా చూస్తుంటాం. వాడేదైనా అన్నా కూడా, ఏం చేసినా కూడా. కానీ మన లోపల ఏమవుతుందంటే, ఈ ఈ ఉన్నత ఫ్రీక్వెన్సీ లేనివి ఏమైనా కొంతమంది ఉంటారు. వాళ్ళేమవుతుందంటే వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఎవరినైనా చంపేయాలి క్రూరంగా ఆలోచిస్తూ ఉంటారు. ఆ క్రూరంగా ఆలోచించినప్పుడు అవి ఊరికే ఆలోచన మాత్రమే అవన్నీను. అవి క్రియలోకి రావన్నమాట. కాబట్టి అంత ఇది ఉన్నది. ఎప్పుడైతే మీరు కార్యం లోపలికి దాలుస్తుందో అప్పుడే కారణ స్థితిలో వ్యక్తమైన జడ్జిమెంట్‌కి అందరు. అంటే కారణ లోకాల్లో, కారణాకారణ లోకాల్లో భావనా ప్రపంచం అనేది ఉన్నది అని మనము అర్థం చేసుకోవచ్చనమాట. నువ్వు జీసస్ క్రైస్ట్ ఏమనంటే జడ్జ్ యూ నాట్ అన్నారు. ఎవరిని కూడా జడ్జ్ చేయొద్దని చెప్పారనమాట. ఎందుకు జడ్జ్ చేయొద్దు అనంటే గనక, ఆ జడ్జ్ చేయని స్థితి మనలో వాక్క్షేత్రంగా మారొద్దు అనంటే భావనా క్షేత్రంలో నువ్వు ఫిక్స్ చేసుకుంటావు. అవును కదా! ఎవరిని జడ్జ్ చేయకూడదు. నేను ఈ విధంగా ఉండాలి అని మీ భావనలో అన్ని ఉన్నత ఫ్రీక్వెన్సీకి చెందినవయి ఉన్నట్లయితే దివ్యైన ఎనర్జీ అంటారు. దివ్యత్వం అంటారు. నేను అవతల వ్యక్తిలో తప్పులు ఎంచుతుంటే నాలో కూడా కొన్ని తప్పులున్నాయి గదా! నన్ను కూడా ఇంకొకళ్ళు ఎంచుతారు అని మీ భావనలో మీరు ఉంచుకున్నట్లయితే కనుక, అన్నీ కూడా మీ లోపల ఏమవుతుంది మీరు ఒక ఉన్నత ఫ్రీక్వెన్సీలో ఉన్నట్లు వస్తుందనమాట. అయితే ఇవన్నీ ఏంటంటే ఈ ఒక భా వాక్షేత్రము, భావనా క్షేత్రము, వాక్క్షేత్రము, చేష్టా క్షేత్రాన్ని బట్టి వీడి జీవన విధానం అనేది ఉంటుందనమాట. ఎవరు జడ్జి చేయడానికి అవకాశం లేదనమాట. అయితే మనకి ఇప్పుడు వాక్క్షేత్రం గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా ఆలోచన చేసి నువ్వు ఇలాగా అలాగా అన్నారనుకోండి, ఎవరి ఆలోచనని మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే నిన్నంటున్నారు. ఎందుకంటున్నారంటే కావాలని అంటున్నారు. ఆళ్ళన్నవన్నీ నా బాబాయ్ నన్నన్నారు అన్న భావనలో నువ్వు పెట్టుకున్నట్లయితే నువ్వు ఇంకొకరిని జడ్జ్ చేసేస్తావనమాట. నీవు ఏ విధంగా జడ్జ్ చేయకుండా ఉన్నావు అనంటే, అవతల వ్యక్తి నిన్ను జడ్జ్ చేసినప్పటికి, కామెంట్ చేసినప్పటికి కూడా నువ్వెలా ఉంటావు? సమతా స్థితిలో బ్యాలెన్స్ స్టేట్‌లో ఉండేందుకు అవకాశం ఉంటుందనమాట. సో, ఇప్పుడు మనము ఆహ్, ఎలా అంటే వాక్క్షేత్రం గురించి మనం జ్యేష్ఠాక్షేత్రం అంటే ఏంటి అర్థం అంటే, ఊరికే జస్ట్ క్యాజువల్‌గా చెప్తానండి. వాక్క్షేత్రంకి ముందర ఇవన్నీ వస్తాయి ఇవన్నీ కూడాను. జ్యేష్ఠాక్షేత్రము అంటే ఏంటంటే, మనం ఏదైతే చేయాలనుకున్నాం క్రియారూపం అని. చేష్ట అంటే ఏంటి? క్రియారూపంలో చేసేదాన్ని జ్యేష్ఠాక్షేత్రం అనమాట. దాన్ని ఏమవుతుంది భావనా ప్రపంచం అనేది ఆస్ట్రల్ ప్రపంచం అనుకున్నాం. కంటికి కనిపించినటువంటి ఆస్ట్రల్ వల్ల మనం ఆలోచనలన్నీ చేస్తూ ఉంటాం. ఉన్నతమైన ఆలోచన ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు మనకి హయ్యర్ వరల్డ్స్ తోటి కారణ లోకాల్లో ఉన్న వాళ్ళతోటి కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏది ఆలోచించేదేందో ఆలోచనలోనే ఉంది నీకంతే. కర్మ మామూలుగా బయటికి రాలేదు. చేయలేకపోతున్నావు. చేష్టలోకి రాలేదింకా. పనుల్లోకి రాలేదనమాట. ఎప్పుడైతే నువ్వు క్రియారూపంలోకి పెడతావో దాన్ని ఎన్నో ఆశయాలు, ఆశలు, కలలు ఇవన్నీ కూడా భావనా ప్రపంచానికి చెందినవైతే మీరు వాటన్నిటిని మీ కలల్ని మీరు సాకారం చేసుకోవటానికైనా ఏం కావాలన్నా కూడా మీరు ఏం చేయాలి అంటే వాటిని ఆచరణ ఒక మంచి పదం విన్నారు. మంచి వాక్యం విన్నారండి. భర్తృ గారి వాక్యం విన్నారు. అనుభవమే జ్ఞానము, సహనమే ప్రగతి,
ఆత్మే అదేమో శ్వాసే గురువు అన్నప్పుడు మీరు వాటిని తలుచుకొని అలా అలా చూస్తూ మీ భావనలో 10 సార్లు పదే, పదే, పదే మననం చేస్తున్నందుకు ఓకే. కానీ దాన్ని మీరు సహనమే ప్రగతి అన్న పదం పట్టుకున్నారనుకోండి భావనా క్షేత్రంలో మీరు. దాన్ని మీ చేష్టల్లోకి మీరు ఎప్పుడు ఆచరణలో పెడతారు? అప్పుడు మీరు ఒక విధమైనటువంటి చైతన్యవంతులుగా తయారవుతుందనమాట. ఇక్కడ కార్యక్షేత్రాన్ని చేష్టాక్షేత్రం. అంటే కార్యం అంటే ఏంటి? మీరు చేసే పనిని చేష్టలు. మీ చేష్టలు మీరెలా ఆలోచిస్తున్నారో వాటిని ఆ విధంగా తయారవుతుందనమాట. అయితే 3 రకాల మనుషులున్నారంట. మానవ శరీరంతో ప్రవేశించిన వారున్నారు. మానవ శరీరంతో చాలా మంది ఎన్నో జన్మల నుంచి జన్మలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. అయితే అందరిది కూడా ఒకే విధంగా ఉండదు. వాళ్ళ గుణాలను బట్టి ఉంటారన్నమాట. తమో గుణము, రజో గుణము, సత్వ గుణము. ఈ 3 గుణాల క్షేత్రాలు ఉంటుందన్నమాట. మరి తమో గుణం అంటే ఏంటి? ఎప్పుడు నేను, నాది, నా లోపల అన్న భావన అదే వస్తుంది. రజో గుణంలో కూడా అదే భావన వస్తుంటుందన్నమాట. మరి మెల్లిమెల్లిగా తమో గుణంలో నుంచి రజో గుణం నుంచి సత్వగుణంలోకి వెళ్ళాలన్నమాట. ఆఖరికి ఏమవుతుంది? అసలు ఏ గుణాల్లోకి లేదు. అంటే మనమేంటి మనిషి త్రిక్షేత్రాలే కాకుండా త్రిగుణాలకి సంబంధించిన వ్యక్తి అన్నమాట. అయితే గుణ అనేక రకాలుగా అంటే ఒకే రకంగా ఉంటారా అంటే గుణ సంశయన మానవులు రకరకాలుగా ఉంటుందిట. మరి కొన్ని కార్యక్రమాలు చేష్టలు ఎలా కొంతమంది చేష్టలు ఎలా ఉంటాయంటే రజోగుణానికి సంబంధించినవే అంటే రజోగుణం అంటే ఏంటి? నేనే ఈ పని చేశాను. నా వల్లే ఈ పనయింది అన్న భావనతో ఉంటారనమాట అయితే. అయితే ఇప్పుడు నిర్గుణం అంటే ఏంటి? ఏ గుణానికి కూడా సంబంధించిన వాడు కాదనమాట. అసలు సత్వగుణం అంటే ఏంటి? ఒక మంచి కార్యక్రమాలు ఒక పిరమిడ్స్ కట్టడం గాని లేకపోతే ఎవరి తప్పొప్పులు ఎంచనటువంటి గుణానికి సంబంధించిన వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఇవి ఎందుకు చెప్తున్నానంటే భావనా క్షేత్రంలో నీ ఆలోచన విధానము నువ్వు సత్వగుణంగా ప్రధానంగా ఆలోచిస్తున్నావా? రజోగుణ ప్రధానంగా ఉందా? నీ భావనలన్నీ తమో గుణ ప్రధానంగా ఉన్నదా? అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే నీ యొక్క ఆలోచన విధానాన్ని నువ్వు సంవిధానాన్ని భావనా క్షేత్రంలో అవతల వ్యక్తిని తప్పొప్పులు ఎంచకుండా అసలు ఏ విధమైనటువంటి భావన, ఏ విధమైనటువంటి ఆహ్, దాన్నేమంటారు స్పందన అవతల వ్యక్తి ఏం చెప్తున్నా కూడా శ్రద్ధగా వినటము, చక్కగా చేయటం ఇలాంటివన్నీ మనం కనుక క్రియేషన్ చేసుకున్నట్టే సత్వగుణ ప్రధానంగా ఉంటుందన్నమాట. అయితే నిర్గుణ తత్వంతో ఉన్నవాళ్ళంటే అసలు దేనికి సంబంధం ఉండదు. అసలు ఎవడు ఏమి ఎవ్వరేమన్నా కూడా అలాగా చూస్తూ ఉంటాడు. సాక్షి తత్వంతో ఉంటాడు. ఎప్పుడు కూడా ఆత్మతత్వంతో, ఆత్మ జ్ఞానంతోటి నిలబడి ఉంటాడనమాట. ఇవన్నీ ఈ గుణాలన్నీ ఎలాగొచ్చాయి అనంటే, మన భావనలో ఉండేటువంటి భావనా క్షేత్రం కంటికి కనిపించినటువంటి నీ భావాలు ఎలా ఉన్నాయో, ఆ విధంగా అద్దం పట్టే విధంగానే నీ చేష్టలన్నీ ఉంటాయి అని చెప్పడానికనమాట. ఎందుకు మనం భావనా క్షేత్రం నుంచి చేష్టా క్షేత్రం తర్వాత వాక్‌క్షేత్రంలోకి వెళ్తాం. త్రిక్షేత్రాల్లో అన్నమాట. ఈ 3 క్షేత్రాల్లో ఉండేదన్నమాట. అయితే అసలు తప్పు అనేది ఎక్కడుంది? తప్పు లేదనమాట. తప్పు పట్టడమా అన్నింటికన్నా పెద్ద తప్పు అనమాట. అంటే మనం ఎన్నో జన్మల నుంచి ఇప్పుడు ఈ రోజొచ్చింది కాదండి మనకిప్పుడు. ఎన్నో ఎన్నో అనేక జన్మల నుంచి మనము ఈ గుణాలను మనం సంతరించుకుంటూ వస్తూ ఉన్నాం అనమాట. ఎండింగ్‌లో లాస్ట్ మనం మరణించేటప్పుడు ఏ విధంగా ఆలోచిస్తున్నామో, ఆ విధంగా మన్నాడే వస్తుంది. ఎంత జ్ఞానవంతుడైనా సరే ఆఖరికి తమో గుణంలో ఉన్నప్పటికి కూడా వాడు అంటే తమో గుణం అంటే భయం అన్నమాట. మరణం అంటే కూడా భయపడేవాళ్ళు కొంతమందుంటారు. అలా ఉన్న మళ్ళీ జన్మలో ఏమవుతుంది కొంచెం జ్ఞానవంతుడు కాబట్టి మళ్ళీ రికలెక్ట్ అయ్యి సాత్వికుడిగా, నిర్గుణుడిగా తయారయ్యేందుకు ఉంటుందన్నమాట. ఎప్పుడు అస్తమాటు నువ్వు ఎవరెవరిదో తప్పులెంచుతూ ఇది మీ తప్పు, ఇలాగ చేస్తున్నారు, అలాగ చేస్తూ ఉంటే కనుక కొన్ని జన్మలు ఏమవుతాయంటే అవన్నీ కూడా రజోగుణంగా అంటే తప్పొప్పులు ఎంచుతుండే గుణంగా ఉంటాయన్నమాట. అయితే ఆఖరికి మనం ఎలా తయారవ్వాలి? కొన్ని జన్మలేమో సత్వగుణం తమో గుణం, కొన్ని జన్మలు రజోగుణం, కొన్ని జన్మలు సత్వగుణం, కొన్ని జన్మలు నిర్గుణం. ఎందుకంటే వరుసగా ఎందుకొచ్చాయి? తమోగుణం, రజోగుణం, సత్వగుణము, నిర్గుణము. ఇవి ఎన్నో జన్మలు తీసుకున్న జన్మ పరంపరల బట్టి మన భావనా క్షేత్రంలో వచ్చేటువంటి అనేక మార్పులను బట్టి
కాబట్టి మన యొక్క కార్యకారణ సంబంధాలను బట్టి, వ్యక్తి యొక్క కనెక్షన్‌ను బట్టి అంతా మనకి అవతల వ్యక్తి మనకు కనెక్ట్ అయ్యి ఉన్నారు అనంటే కనుక వాళ్ళలో నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాల్సింది ఉన్నది. మన చేష్టల్లోనో, మన వాక్కుల్లోనో, దేంట్లోనో మార్పు చెందించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆఖరికి మనం ఎలా అవుతాయి వాళ్ళ ద్వారా ఎవరో ఒకళ్ళు పరిచయం అవుతారండి. అంతకుముందు దాకా మీలో కోపం ఉండవచ్చు, అసూయ ఉండొచ్చు. కానీ వాళ్ళు యాడ్ అయ్యేసరికి మీకేమవుతుంది కొంచెం వాళ్ళలో అబ్బా! అంత బావుంది. ఇది కూడా నేను నేర్చుకుంటే బాగుండు అన్న ఆలోచన మీ లోపలొస్తుంది. ఎందుకు నేర్చుకోవాలి? నేను నేర్చుకోవటం అవసరం లేదు. నాకన్నీ తెలుసు అన్న భావంతో ఉన్నవాడు లోపల భావన క్షేత్రంలో వచ్చినప్పటికీ కూడా మీకు అంతకు ముందున్న జన్మ సంస్కారాలు బట్టి ఏమవుతారంటే వాళ్ళకి అటాచ్‌మెంట్ యాడ్ అయ్యి మీరు కొంచెం ఒక్కసారిగా ఇలాగ మెల్టింగ్ అంటే మిమ్మల్ని మీరు మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద పవర్. అది కూడా ఎలా జరుగుతుంది? కార్యకారణ సంబంధంతోటి ఒక్కొక్క వ్యక్తి సంబంధంతోటి కూడుకొని ఉంటుందన్నమాట. ఇప్పుడు తప్పొప్పులు ఎంచకూడదన్నామనుకోండి. ఎవరినైనా తప్పొప్పులు ఎంచుతూ ఉంటే మనకి జీసస్ క్రైస్ట్ ఏం చెప్పారంటే, మీరు ఏంటి ఆహ్, ఏ తప్పు చేయని వాడు ఒక అమ్మాయి మీద రాళ్ళు విసురుతా ఉంటే, మీలో ఎవరు ఏ తప్పు చేయని వాడు మాత్రమే మీరు ఆ రాయి విసరండి అని చెప్తూ ఉంటారన్నమాట. అప్పుడు అందరూ కూడా వెనక్కి తగ్గుతారన్నమాట. ఏ లోకంలోనే కాదు, ఈ లోకంలోనే కాదు, ఏ లోకంలో అయినా సరే చేష్టా ప్రపంచం అంతర్గుణ ప్రపంచం బంది అంటాడు కృష్ణుడు. చూడండి అంటే అంతర్గుణ బంది అంటే అర్థం ఏంటంటే, మనం చేసే చేష్టలన్నీ, మనం చేసే పనులన్నీ కూడా ఈ యొక్క అంతర్ ప్రపంచంలో ఉండేటువంటి అంటే భావనా ప్రపంచంలో ఉండేటువంటి ఆ ఒక్క భావనా క్షేత్రం నుంచి వచ్చేటువంటి గుణాల ప్రధానంగా ఈ చేష్టా ప్రపంచం అనేది చేష్ట అంటే ఏంటి? కార్యం అన్నమాట. పనులు. మనం చేసే పనులు ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడో జన్మలో మీరు ఏదో ఒక ఇప్పుడు అనుకుంటాం మనం చూడండి ఏ జన్మలో ఏ పుణ్యం చేశానేమో, ఇంత మంచి వాళ్ళకి తల్లిదండ్రులు నాకు దొరికారు. ఇంత మంచి ఫ్రెండ్ దొరికాడు నాకు. చాలా గ్రేట్ ఫెలో అని మనలో మనమే అనుకుంటుంది. ఎందుకొస్తుందిది? మీరు ఒక్కసారి ఒకానొక జన్మలో మీరు వాళ్ళు అక్కడ చేష్ట క్రమల బీజం వేసుండి మళ్ళీ ఇక్కడికి వచ్చారనమాట. జ్ఞానమైన ఏదైనా సరే అన్నమాట. అయితే ఇవన్నీ కూడా ప్రకృతి సహజమైనటువంటి ఏంటి సత్వ, రజస్, తమో గుణాలు అన్నీ కూడా మనకి ఏంటి ప్రకృతిని అనుసరించే ఉంటాయి. ప్రకృతి సహజం అన్నమాట. ప్రకృతి ఒడిలోంచే వస్తాయి అన్నమాట. అయితే అవి నువ్వు కాదు. చూడండి ఆహ్, ఇప్పుడు మీ మీరు చేయాలనుకోరు కొన్ని పనులు. ఏదోనండి అలా జరిగిపోయి అనుకోకుండా జరిగిపోయిందండి అన్న పదం మీరు వినే ఉంటారు. అనుకోకుండా జరిగిపోవడం ఏంటి? అది నువ్వే కదా చేసింది. నువ్వు అనుకోకుండా ఎలా జరిగింది అన్న భావన వస్తుంది గదా! అదే ఏంటి ఆ చేష్టలన్నీ కూడా నువ్వు కాదు. ఎందుకంటే చూడండి ఏదైనా కూడా మనము ఒక జ్ఞానవంతమైన జన్మ తీసుకున్నామంటే ఏది కూడా ఈ జన్మ ప్రతీదీ నాది కాదు, నేను కాదు అన్న భావన మీరు రావాలంట. ఇప్పుడు మీరు చేస్తున్నవన్నీ మీకు ఎందుకన్నా భావించాలి? మీరు భావనా ప్రపంచంలో నుంచి చేష్టా ప్రపంచం మన మాటలవి ఇన్ని వస్తున్నాయి. కార్యాలన్నీ వస్తున్నాయి. అయితే భావనా ప్రపంచంలో వచ్చేవన్నీ మనం అనుకుంటాం. నేను, నాది, ఇవన్నీ నా ఆలోచన వల్లే పెద్ద బిల్డింగ్ కట్టగలిగాను. నేనే క్రియేటర్‌ని. నేను ఇది చేయగలను ఒక బీజం పడిపోయింది కదా! లోపలంతాను. నేను, నాది అని భావన. అంటే తమో గుణంలో ఉన్నది నీవు కాదు. రజో గుణంలో ఉన్నది నీవు కాదు. సత్వగుణంలో ఉన్నది కూడా నీవు కాదు. ఏది కూడా నిర్గుణ తత్వంలో ఉన్నది కూడా అది కూడా నీవు కాదు. అదంతా కూడా ప్రకృతికి అనుగుణంగా ప్రకృతి సహజంగా నేచర్ మీకిచ్చినట్టు అంటే అందుకే మనం ఎలా ఉండాలి? ప్రకృతికి కనెక్ట్ అయ్యి ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు ఎలా అంటే వాటి పనులు ఇప్పుడు ఎప్పుడు మనము సత్వంగా ఉండలేం గదండీ! ఎప్పుడు గూడా ఒక విధంగా అంటే కోపం వస్తుంటుంది. లేకపోతే భయమనేదొస్తుంది. అసూయ అనేదొస్తుంది. గమనించండి మిమ్మల్ని మీరు గమనించుకుంటే మీ భావనా క్షేత్రంలో ఏంటి ఇది ఎప్పుడు ఈ విధంగానే నిజంగా నేను ఇలాగే ఉంటున్నానా? ఎందుకు నేను ఇట్లా ఉంటున్నాను? అంటే ఎప్పుడు కోపిష్టి వాళ్ళలా ఉంటున్నాం మనం ఎప్పుడూను. కాదు కదా! ఒక్కొక్కసారి అబ్బా! నేను ఈ వంట చేశాను. నేను బాగుంది. నా బిల్డింగ్ బావుంది. నా పిల్లలు బావున్నారు. నాది ఆ భావాలన్నీ రజోగుణానికి. తమో గుణంలో కొంచెం భయం అనేది వస్తుంది. ఇవన్నీ కూడా
వాటి ఒక రోజంతట్లో మిమ్మల్ని మీరు గమనించుకున్నట్లయితే, అసలు రోజంతా గమనించుకున్నట్లయితే ఏం జరుగుతుంది? పొద్దున్నేమో పొద్దున్న అలాగే పొద్దున, మధ్యాహ్నం, రాత్రి ఒకే విధంగా ఉన్నాం చూడండి, గమనించుకోండి. ఎప్పుడు ఒకే విధంగా ఉండాలంటే పరమాత్మ స్థితి, నిర్గుణ స్థితిలో ఉంటేనే సాధ్యమవుతుంది. నిర్గుణ స్థితి అంటే అది గూడా ఏ గుణాలు ఏమీ లేనటువంటి స్థితిలో ఉంటామనమాట. అయితే మనం ఏది కూడా మనది కాదు. మన భావన ఎప్పుడైతే మీ లోపలొచ్చిందనుకోండి, భావన ప్రపంచం ఉందండి. భావన ప్రపంచం నీకు కనబడుతుందా? కనిపించట్లేదు కదా! నీ చేష్టలే నీకు కనపడుతున్నాయి. కానీ నీ చేష్టలేమన్నా శాశ్వతంగా ఉన్నాయా? ఈరోజు చేసింది రేపొద్దున అదే మాట మీద నువ్వు ఉంటున్నావా? నాకిలా ఉందండి. నా భావన ప్రపంచంలో ఇలా ఉంది. నేను ఈరోజు ఇలాగున్నా, రేపు ఇలాగే ఉంటా, ఎల్లుండి ఇలాగే ఉంటా, ఎప్పుడు ఇలాగే ఉంటానండి అని మీరు చెప్పగలరా కాన్ఫిడెన్స్‌గాను? యూ కాంట్ టెల్ అబౌట్ ఎనీథింగ్. ఎందుకంటే హ్మ్. వాస్తవ మాట వాటికి అనుగుణంగా ప్రకృతికి అనుగుణంగా మారిపోతూ ఉంటుంది. ఒకప్పుడు మీరు పొద్దున్నే 4కి లేచే అలవాటు ఉందనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్. 4కి లేచే అలవాటు ఉన్న తర్వాత వర్షం పడుతుంది. లేకపోతే చలేస్తుందండి. శుభ్రంగా అప్పుడు 4 గంటలకి మీరు లేచి చేసేవాళ్ళు ఉంటారు. కాదని నేనంట్లా. బద్ధకం అనేది ఎలా ఉంటుంది? తమోగుణం అనేది వచ్చేస్తుంది అక్కడ మళ్ళను. అలా ఈ గుణాలన్నీ కూడా ప్రకృతి అధీనం అన్నమాట. ప్రకృతి అధీనము ఉండటం మూలానే అదేమి నీది కాదు అని నువ్వెప్పుడైతే భావన చేస్తావో, నీవు దానికి అతీతంగా నీకు సంబంధం లేనట్టుగా ఉండటం వల్ల ఉంటుంది. అయితే ఇప్పుడు ఇవన్నీ భావనా క్షేత్రం, చేష్టా క్షేత్రం తెలుసుకున్నామనమాట. ఇప్పుడు మనము అసలైనటువంటిది అంటే ఎలాగా? మనం ఎటు వెళ్తే అటు మనం నీ నీ నీడ ఎటువైపు ఎళ్తే అటువైపు ఎళ్తాయి. మన గుణాలవి గూడా అలాగా ఫార్వర్డ్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఒక చోట స్థిరంగా ఉండకుండా ఇలా ఇలా కదిలేటువంటి పడవలాంటివన్నమాట అవన్నీ కూడాను. వాటన్నిటిని గూడా ఏం పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకు పని లేదంటారు? మీ భావనలో, మీ అంతర ప్రపంచంలో మీరే మహారాజు, మీరే మహారాణి. మీరు కావాలనుకుంటే ఆ పని జేస్తారు. మీరు లేకపోతే తర్వాత చేసుకోవచ్చులని పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటారు. మీరు రజోగుణంలో ఉండాలనుకుంటున్నారా? తమో గుణంలో ఉండాలనుకుంటే ఏదైనా మీ భావన ప్రపంచం నుంచి వచ్చి, మీ గుణాలను నిర్దేశించి మిమ్మల్ని అక్కడ పైకి ఆడిస్తూ అటు ఇటు తిరుగుతుంటాయి. కానీ అసలైంది ఇంకొకటి అసలైంది ఉందండి. క్రియాశీలకమైనటువంటి ఒక క్షేత్రం అనేది ఉన్నది. మానవుడు 3 క్షేత్రాల సముదాయం అన్నాడు. ఏంటి? భావనా క్షేత్రము, చేష్టా క్షేత్రము, వాక్‌క్షేత్రము. ఇప్పుడు మనం భావనా క్షేత్రం తెలుసుకున్నాము. చేష్టా క్షేత్రం తెలుసుకున్నాము. వాక్‌క్షేత్రం గురించి. అసలు వాక్‌క్షేత్రము అనేది ఎందుకు? క్రియాశీలకత. నిజమైన క్రియాశీలకత. అంటే అర్థమేంటి? నువ్వొకప్పుడు ఒక వాక్కు, వాక్‌క్షేత్రం అంటే ఏంటి? వాక్కు, పదాలు. మనం మాట్లాడతాం. ఆ పదాలు మనం మాట్లాడుతున్నాము అనంటే ఎంత విలువైనవి ఉండాలి. ఇప్పుడు గాల్లో ఎగరేసినట్టు ఏదో మాట్లాడేసాం అన్న లెక్కన మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే ఇట్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు పత్రి గారు చెప్పినటువంటి వాక్కులు అని అవ్వచ్చు, బోధనలు, గురువులు, ఋషులు, మహర్షులు చెప్పినవి ఇప్పటికీ మనం ఎందుకు ఆచరణాత్మకంగా మనం తీసుకుంటున్నాము అనంటే గనక, మనం వాళ్ళు చెప్పినటువంటి వాక్కు క్షేత్రం అంటే ఆ మూడో క్షేత్రంలోకి మనం ప్రయాణం చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.